వెల్కమ్ టు మై ఛానల్. 2024 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ ఇది. వేరే వాళ్ళ రెస్పాన్స్ షీట్ తీసుకొని డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. డిఎస్సీ కాకుండా సైన్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ వీడియోలు ఉన్నాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. క్రింది వాటిలో అధిక మొత్తంలో జంతు ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని గుర్తించండి. దీనికి కరెక్ట్ సమాధానం చేప అనేది జంతు ప్రోటీన్ కలిగినటువంటి ఆహారంగా చెప్పవచ్చు. క్రింది వాటిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏమన్నాడు ఇక్కడ? సరికాని వాక్యం. ఇంధనాలను పూర్తిగా మండించని పరికరాలను వాడాలి అని అంటుండ్రు. కానీ సరైనది ఏది? ఇంధనాలను పూర్తిగా మండించేది వాడితే మనకు గాలి కాలుష్యం తగ్గించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇంధనాలను పూర్తిగా మండించని పరికరాలు అంటుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఏది సరికాని జత అని అంటే ఇంధనాలను పూర్తిగా మండించని పరికరాలను వాడాలి. కింది వాటిలో ఉమామి రుచి దేనికి ఉంటుందో గుర్తించండి. జున్నుకు యొక్క ఉమామి రుచి ఉండడం జరుగుతుంది. జున్ను. గుడ్లు పెట్టడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవి కలిగి ఉండే బాహ్య లక్షణాలు. చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు. ఇలాంటి యొక్క లక్షణాలను మనం చూడవచ్చు. గుడ్లు పెట్టడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవి కలిగి ఉండే బాహ్య లక్షణాలు అంటే చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు. కింది వాటిలో పంట మొక్కలకు వ్యాధి సోకకుండా అదుపు చేయుటకు పాటించాల్సిన పద్ధతి కానిది అని అంటుండ్రు. అయినది కాకుండా కానిది ఏది అని అంటుండ్రు అనమాట. అంటే డైథేనియం 45 మరియు ఎండ్రిన్ 2 కలిపి పంట మొక్కలపై చల్లడం ద్వారా అనేది ఏదైతే ఉందో ఇది పంట మొక్కలకు వ్యాధి సోకకుండా అదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతి కానిదిగా చెప్పవచ్చు. గాలిలో వాయు సంఘటనకి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. చాలా సరికాని వాక్యాలే అడుగుతుంది ఇక్కడ. గాలిలో వాయు సంఘటనానికి సంబంధించినటువంటి సరికాని వాక్య అనేది అడుగుతుంది ఇక్కడ. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.3. ఇది సరికాని వాక్య. కింది వాటిలో తెలంగాణలోని సంరక్షణ కేంద్రాన్ని గుర్తించండి. ఇక్కడ కవ్వల్ సంరక్షణ కేంద్రం మనకు తెలంగాణలో కనిపిస్తుంది. మానవ శరీరంలోని సిరలలో కవాటాలను మొదటగా పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు? గైరోలమా ఫాబ్రిసి అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా సిరలలో కవాటాలను పరిశీలించడం జరిగింది. ఎవరు? గైరోలమా ఫాబ్రిసి. కింది వాటిలో బ్యాక్టీరియాల నుండి వచ్చే వ్యాధులను జతనను గుర్తించండి. కేవలం బ్యాక్టీరియాల నుంచి వచ్చేటి వైరస్ నుంచి కాకుండా కేవలం బ్యాక్టీరియా నుంచి వచ్చేది ఏది అని అంటే క్షయ ధనుర్వాతం అనేది కేవలం బ్యాక్టీరియా నుంచే వస్తుంది. కింది వాటిలో కాలుష్యానికి కారణమయ్యే మానవ చర్యను గుర్తించండి. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యానికి కారణమయ్యే మానవ చర్యగా చెప్పవచ్చు. ఇది థర్మల్ విద్యుత్ కేంద్రాలు. మైటోకాండ్రియాలను సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు ఏ రంగులో కనిపిస్తున్నాయి? ఏ రంగులో కనిపిస్తాయి? మనకు ఇది నారింజ గోధుమ రంగులో కనిపిస్తుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మైటోకాండ్రియా గురించి వచ్చినప్పుడు అక్కడ చూపించడం జరిగింది. నారింజ గోధుమ రంగులు. కింది వాటిలో మొక్కలలో ఉత్పన్నమయ్యే నత్రజనియుత వ్యర్థ పదార్థాలను గుర్తించండి అన్నప్పుడు ఆల్కలాయిడ్లు మొక్కలలో ఉత్పన్నమయ్యే నత్రజనియుత వ్యర్థ పదార్థాలుగా ఆల్కలాయిడ్లను చెప్పవచ్చు. మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడని ప్రక్రియను గుర్తించండి. కూడ్య పీడనం అనేది నీటి రవాణాకు తోడ్పడని ప్రక్రియ. కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆక్టోపస్లో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. కింది వాటిలో రబీ పంటకు అని వేటిని అంటారు? రబీ పంటలు అని వేటిని అంటారు అని అంటే శీతాకాలంలో పండించే పంటలని రబీ పంటలు అని అంటారు. ఈ రబీ పంటలు శీతాకాలంలో పండిస్తారు. మనకు శనగలు ఉంటాయి కదండి, వేరుశనగ కాకుండా
ఉట్టు శనగలు ఉంటాయి కదా, అవి శీతాకాలంలో పండించేటటువంటి పంట. వర్షాకాలం వేసినటువంటి పంట తీసిన తర్వాత మనకు ఈ రబ్బీ పంట కొందరు జొన్నలు కూడా వేయడం జరుగుతుంది. WWF మరియు IUWA సంస్థలు ముద్రించే రెడ్ డేటా బుక్లో కింద పేర్కొన్న ఏ జాతుల వివరాలు ఉంటాయి అని అంటే, అంతరించిపోతున్నటువంటి జాతులు లేదా ఆపదలో ఉన్నటువంటి జాతుల గురించి, తర్వాత తరాల గురించి ఈ రెడ్ డాటా బుక్లో స్టోరేజ్ చేయడం జరుగుతుంది. వాటి గురించి సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రెడ్ డాటా బుక్ను అనుసరించి ఈ WWF మరియు IUWC సంస్థలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. నీటిలో పోషకాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల మొక్కలు బాగా పెరిగి ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గించడాన్ని ఇలా పేర్కొంటారు. ఏమంటారు అని అంటే యూట్రాఫికేషన్ అని అనడం జరుగుతుంది. దేనికి? నీటిలో పోషకాలు ఎక్కువగా పేరుకుపోవడం వలన మొక్కలు బాగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా యూట్రాఫికేషన్ అంటారు. కౌమార దశలో బాలుర కంఠస్వరం బొంగురుగా మారడానికి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ స్వరపేటికలో థైరాయిడ్ మృదులాస్థి పెరగడం. మనకి ఏదైతే ఈ మెడ భాగంలో ఈ బోన్ బయటికి వస్తుంది కదా, అది వయసు పెరిగే కొద్దీ మనకు బయటికి రావడం గమనిస్తుంటాం. మన వాయిస్లో కూడా కొంచెం గంభీరంగా మాట్లాడడం కూడా చేంజెస్ రావడం గమనిస్తుంటాం. స్వరపేటికలో థైరాయిడ్ మృదులాస్థి పెరగడం. కింది వాటిలో జంతు కణజాలం కాని దానిని గుర్తించండి. ఇక్కడ సందాయక కణజాలం అనేది జంతు కణజాలం కాదు. అవాయు శ్వాసక్రియలో ఉష్ణం కార్బన్ డైఆక్సైడ్ వెలువడనని నిరూపించు ప్రయోగంలో ద్రవ పారాఫిన్ ఉపయోగించుటకు కారణాన్ని గుర్తించండి. చక్కెర ద్రావణంలో ఆక్సిజన్ ప్రవేశాన్ని నిరోధించుటకు కారణంగా చెప్పవచ్చు. రైతులు 2,4 డైక్లోరోఫినాక్స్ అసిటిక్ ఆమ్లాన్ని వాడకానికి కారణం ఏంది అని అంటే, ఇక్కడ వెడల్పు పత్రాలు గల ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడం కోసం కింది వాటిలో తేనెటీగలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు. వీటికి సరికాని వాక్య, మగ ఈగలు మొదటి 3 వారాలు తేనె పట్టు లోపల పనిచేస్తాయి. ఇది సరికాని వాక్యగా చెప్పవచ్చు. ఈ 3 పైన 2 కూడా రాణి ఈగల జీవితకాలం 2 నుండి 3 సంవత్సరాలు. తేనె పట్టులో కొన్ని వందల సంఖ్యల డ్రోన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా సరైన వాక్యాలుగా చెప్పవచ్చు. మనకు సరికాని వాక్యానంటే మగ ఈగలు మొదటి 3 వారాలు తేనె పట్టు లోపల పనిచేస్తాయి అనేది సరికాని వాక్య. కింది వాటిలో తమ జీవిత చక్రంలో రూప విక్రియను చూపని జీవిని గుర్తించండి అని అంటే, చేప అనేది రూప విక్రియ కప్ప చెందుతుంది. సీతకొక చిలుక మనకు తెలుసు. అండ్ ఈగ, ఇవన్నీ కూడా జీవితకాలంలో మార్పు చెందుతాయి, కానీ చేప మాత్రం ఎలాంటి మార్పును గమనించలేం మనం. క్రింది వాటిలో వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని గుర్తించండి. చెప్పండి, వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని. సల్ఫర్ డయాక్సైడా, కార్బన్ మోనాక్సైడా, క్లోరోఫ్లోరో కార్బన్ల, నైట్రో డయాక్సైడా? ఏది? ఈ వీడియోలో పార్ట్ 1లో ఈ కొన్ని క్వశ్చన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. పార్ట్ 2 కూడా త్వరలో మిగిలిన ప్రశ్నలు జోడించి 2వ వీడియో నేను ఇస్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.